నందితమ్మా, మీరిలా తింటే ఊరుకోను, చెప్తున్నాను. సరే, నేను ఒక కథ చెప్తాను, మీరు తినాలి. మేడం, మీకు టిఫిన్ తినే టైం లేకపోతే క్యారేజ్ కట్టి చంద్రనికి ఇవ్వమంటారా? ఏమ్మా వసుంధరా, ఇప్పుడు నువ్వు. సుజా, నందిత టిఫిన్ చేసిందా? నందితని బాగా చూసుకోవటమే నీ పని. ఈ ఇంట్లో నీకు ఏ పని చెప్పడం లేదు. ఆ పని కూడా సరిగ్గా చెయ్యకపోతే ఊరుకోను. అవును, మీ అమ్మకేదో ఆపరేషన్ అన్నావు, చేయించావా లేదా? అంత అశ్రద్ధ అయితే ఎలా? సాయంత్రం ఊరు నుంచి రమ్మని చెప్పు. ఇక్కడొకసారి డాక్టర్కి చూపిద్దాం. ఈ ఫ్లవర్ వాస్ ప్లేస్ చేంజ్ చేసిందెవరు? అది అక్కడే ఉంచండి. అలా ఉంటేనే ప్రతాప్కిష్టం. ఇదిగో, మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ పేరు పేరున బొట్టు పెట్టి చెప్పను. అత్తయ్య మావయ్య వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాకా ఏ చిన్న అసౌకర్యం కలిగినా తర్వాత జరిగే పరిణామాలకి నన్ను బాధ్యురాల్ని చెయ్యొద్దు. జాగ్రత్త. అత్త కొడవల్లే గెలిచారు. ఇదే అనాదిగా వస్తున్న ఆచారం.